ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు. న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశాన సిన్సియారిటీ లేదు. మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా. అదే అనంతపురం జిల్లాలో, అదే అనంతపురం కంబైన్డ్ జిల్లా, అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన. ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక, ఇంటర్మీడియట్ చదువుతా ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి, ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ 3వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు పట్టించుకోలా. 6 రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది. అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి, ఇలాంటి ఘటనలు జరగకోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా? పోనీ టైం ఎవరికైనా ఉందా? ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్, ఎంతసేపు వాళ్ళని ఇరికించాలా, వీళ్ళని ఇరికించాలా అని తాపత్రయము. ఆడవాళ్ళ గురించి, గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో, నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు, ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. అది జరిగిన 2 రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే, ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే, పబ్లిష్ చేస్తే, నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు. కుప్పం కదా, వైరల్ అవుతూ ఉంది, సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక 5 లక్షలు డిక్లేర్ చేస్తాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, ఎన్నికలకు ముందు సూపర్ 7 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది. ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ, ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము. వారి ఆర్థిక పెరుగుదల కోసం, ఎదుగుదల కోసం ఏకంగా 1,89,000 కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా 2,73,000 కోట్లు డీబీటీగా 2,73,000 కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఒక్కొక్కరి పేరుతో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మేరకు విలువ చేసే ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. ఆ 32 లక్షల ఇళ్ల పట్టాల్లో 22 లక్షల ఇళ్ళు మంజూరు చేసి
10 లక్షల ఇల్లులు కట్టించడం కూడా అయింది. మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 లక్షల ఇల్లు కూడా 22 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇల్లులు పూర్తి చేసి అందులో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ 50% రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం. ఇంతకుముందు లేదు. ఎప్పుడు చట్టం చేసి మరీ 50% పదవులు నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే. మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా. మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికి, ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించి ఆ పెద్ద మనిషికి